హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం సుస్వాగతం వెంకీ ముచ్చట్లకి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సాయంత్రం 10 దాటిన తర్వాత ఆకలేస్తూ ఉంటుంది. బిర్యానీ సెంటర్లే కనపడతాయి ఎక్కడ చూసినా. కానీ రావులపాలెంలో మాత్రం టిఫిన్ సెంటర్ దొరుకుతుంది. 11, 12, 1 గంట అయినా సరే రావులపాలెం సెంటర్లో టిఫిన్ దొరుకుతుంది. అదే శ్రీ లక్ష్మీ శ్రీనివాస టిఫిన్స్ అండ్ టీ కాఫీ. గత 15 సంవత్సరాలుగా ఈ హోటల్ రన్ అవుతుంది. ఇప్పుడే ప్లేసు రోడ్ ఆ పక్క నుంచి ఈ పక్కకు మార్చారు. ఈరోజే ఇనాగ్రేషన్ చేశారు. శనివారం కారణంగా ఇనాగ్రేషన్ చూసారుగా, అది ఇక ఈరోజు రోడ్డు దాటి ఈ పక్కకు వచ్చి హోటల్ ఇనాగ్రేషన్ సందర్భంగా కస్టమర్ దేవుళ్ళందరికీ ఉచితం. ఇతను ఎప్పుడు క్లోజ్ చేసి ఓపెన్ చేసినా ఈ ఫార్ములా రన్ అవుతూ ఉంటుంది, ఉచితం. అలా అని చెప్పి ఏదో 10 మందికి పెట్టేసి తూతూ మంత్రంగా లేదనిపించే టైప్ కాదండి. సాయంత్రం ఏ టైం వరకు నార్మల్ రోజుల్లో రన్ చేస్తాడో ఆ టైం వరకు అన్ని రకాలు కూడా వడ్డించి కస్టమర్ దేవులను ఇంప్రెస్ చేస్తాడు. చూసారుగా, శ్రీ లక్ష్మీ శ్రీనివాస టిఫిన్స్. మనకి బోర్డులో కనపడుతున్నట్టుగా అన్ని రకాల ఐటమ్స్ కూడా నోరు ఊరిస్తూ ఉంటాయి. ఇక స్పెషల్ ఏంటయ్యా అంటే, ఇక్కడ శనివారం నాడు మాత్రమే దొరుకుతుంది. నేతితో వేస్తారు దాన్ని. టమాటా బాత్ అంటే ఏదో ఉప్మా అనుకుంటారు. జీడిపప్పుతో నెయ్యి వేసి ఇంకా అది టేస్ట్ చేసి చూడాల్సిందే. అత్యద్భుతం. కోనసీమ మొత్తంలో ఇంకెక్కడ దొరకదు. ఓనర్ గారి మాటలు విందామా? మా దేవుళ్ళందరికీ ధన్యవాదాలు. మా పాత వరకు తీసి ఇక్కడ కొత్తగా కోనసీమ మొగదవరం కూడా పెట్టడం జరిగింది. ఈరోజు అందరికీ పెట్టడం జరుగుతుంది. అందరూ ఆ కస్టమర్ దేవుని అందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఈ హోటల్ యజమాని పేరు కంబాల సూరిబాబు. రావులపాలెంలో సూరి టిఫిన్స్ అంటూ చాలా పెద్ద ఫేమస్. ఈ కంబాల సూరిబాబు గారి హోటల్లో రుచికి ధరకి అన్నీ కూడా సామాన్యులకు అందుబాటులో ఉంటాయి. రాత్రి సమయంలో ఎందరో ఆకలితో హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్ళే వాళ్ళు, వైజాగ్ నుంచి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఇక్కడే దొరుకుతుంది ఫుడ్. చూస్తున్నారుగా, ఇదే ఆ టమాటా బాత్. నోట్లో పెట్టుకుంటే అమృతంలా వెళ్ళిపోతుంటుంది. జీడిపప్పు, నెయ్యి, పరిమళాలతో చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా వస్తే ట్రై చేయండి. రావులపాలెం స్టార్టింగ్ కళా వెంకట్రావు బొమ్మ మెయిన్ సెంటర్. ఇది సెంటర్ నుంచి మనం చూస్తుంటే కోనసీమ ముఖద్వారం కనబడుతుంది అమలాపురం రోడ్లో. ఆ కోనసీమ ముఖద్వారం పక్కనే ఈ శ్రీ లక్ష్మీ శ్రీనివాస టిఫిన్స్ హోటల్ ఉంది. తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో చేయండి. ఏదైనా తప్పులుంటే చూడండి. తప్పకుండా మా ఈ వెంకీ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. టిఫిన్ కోసం ఈ జన సందోహాన్ని చూస్తుంటే మీకు ఎప్పటికీ అర్థమైపోయి ఉంటుంది ఆ టిఫిన్ ఎంత బాగుంటుంది. చట్నీలు ఉన్నాయంటే 4 రకాల చట్నీలు ఉంటాయి. ఎప్పుడూ కూడా ప్రతిరోజు నిత్యం 4 రకాల చట్నీలు ఉంటాయి. సుమారుగా 7-8 రకాల టిఫిన్లు కూడా ఉంటాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంటాయి. తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? శనివారం వాడపల్లి వెంకన్న భక్తులకి సుమారుగా చాలామంది రావులపాలెం మీదకి వెళ్తారు. వాళ్ళందరికీ ఇక్కడే అల్పాహారం దొరుకుతుంది.